హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే చింతకాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసి ఫాలో అవ్వండి. ఈ పచ్చడి అయితే చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసిందనమాట. బాగా గుర్తుంది టేస్ట్ కూడా. అయితే ఎప్పటినుంచో అనుకుంటున్నాము, కానీ చింతకాయలు దొరకట్లేదు, కుదరట్లేదు. ఫైనల్‌గా తినాలని చెప్పి అనుకున్నాం. ఇంకా అక్క వాళ్ళు మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఈ చింతకాయలు చిన్న చిన్నవి అయితే తీసుకొచ్చారు. వీటిని అయితే నీట్‌గా వాష్ చేసుకోవాలి. కనిపించకుండానే ఇసుక ఉంటుంది. ఇలా ఫ్యాన్ గాలికి కానీ బయట ఆ తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి. నీట్‌గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అయితే దీన్ని మనం రోట్లో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పాతకాలం పద్ధతి టైప్‌లో ఇక్కడ అక్క నేను యూట్యూబ్‌లో చూసే ట్రై చేశాము. ఈ చింతకాయలన్నీ మంచిగా మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు, పసుపు కూడా వేసుకొని దంచుకోవాలి. దీన్ని ఎండుమిరపకాయలతో చేసుకున్న చాలా బాగుంటుంది. ఇంకా అక్కకి నాకు చింతకాయలు ఏ కలర్‌లో ఉంటాయో ఆ కలర్‌లో ఉంటేనే టేస్ట్ బాగుంటుందేమో, జనరల్‌గా అంతే గ్రీన్‌గా ఉంటే బాగుంటుందేమో అనిపించి ఇక్కడ మేము పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకొని అది కూడా రోట్లో దంచుకొని ఇట్లా చేసాము. ఇంక ఈ పచ్చిమిర్చి కూడా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ చింతకాయ తొక్కు కూడా వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని దంచుకొని ఈ చిన్న తాలింపు పెట్టేసుకుంటామే అన్నమాట. నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నేను ముందు చూపించాను కదా, టేస్ట్ అయితే అస్సలు నెక్స్ట్ లెవెల్గా ఉందండి. చింతకాయలు మార్కెట్లో దొరికితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి.